హాయ్ అండి. ఈరోజు మనం చికెను కాకరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసుకొని చూద్దాం. ముందుగా మసాలా దినుసులు వేసుకొని నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ మగ్గాక చికెన్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకున్నాం. చికెన్ వేసి చికెన్లో వాటర్ వచ్చిందంతా కూడా ఆవిరయ్యే వరకు ఉడికించుకోవాలి. ముక్కలుగా ఎసరు పోసుకుని ఆ కాకరకాయ ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఆ ముక్కలు వేసుకోవాలి ఉడుకుతూ ఉండగా. తొందరగా మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు ఆ కాకరకాయ. అందుకే ఇట్లా ఎసరు పోసుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. కావాల్సిన వాళ్ళు పులుసుగా దించుకోవచ్చు. నూనెలో మసాలా దినుసులు వేసాం కాబట్టి చక్కగా మంచి స్మెల్తో కూర చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుని తిని చూడండి. కలగలుపు కూర